విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తరచూ జరుగుతోన్న ఘటనలు దుర్గమ్మ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీచక్రార్చనలో ఉపయోగించిన గో పాలల్లో పురుగులు గుర్తించడం కలకలం రేపుతోంది. పాలల్లో పురుగు కనిపించడంతో కొద్దిసేపు అర్చన నిలిపివేశారు పండితులు. వాస్తవానికి అమ్మవారి పూజల్లో తాజా గోవు పాలు తప్పనిసరి. అయితే తాజా పాలకు బదులు టెట్రా ప్యాక్ పాలు వాడడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అర్చకులు గోవు పాలు పంపించాలంటూ ఆలయ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టారు. దీంతో సుమారు అరగంట తర్వాత గోపాలను తీసుకొచ్చారు సిబ్బంది. అయితే అరగంట పాటు అర్చన నిలిపి ఉంచడంతో అయోమయానికి గురయ్యారు భక్తులు. శ్రీచక్రార్చనలో పాలల్లో పురుగు వచ్చిందన్న ఆరోపణలపై వెంటనే స్పందించారు ఉన్నతాధికారులు. దుర్గగుడిలో అపచారంపై విచారణకు కమిటీ వేశారు ఈవో సీనా నాయక్. కమిటీలో స్థానాచార్య, 2 వైదిక కమిటీ సభ్యులున్నారు. విచారణ చేపట్టిన స్థానాచార్య కమిటీ శ్రీచక్రార్చనలో పాలల్లో పురుగు రావడానికి అర్చకుడి బాధ్యతారాహిత్యమే కారణమని గుర్తించారు. అర్చకుడిపై చర్యలు తీసుకోవాలని ఈవోకు నివేదిక ఇచ్చింది కమిటీ. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాసో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను ఇవన్నీ కూడాను నిరాధారమైనటువంటివి. ఎందుకంటే గత 6, 7, 8 సంవత్సరాల నుంచి కూడాను టెట్రా ప్యాకెట్లు ప్రభుత్వ నిర్ణయంతో వాడటం జరుగుతున్నది. మరి దాంట్లో ఇప్పటి వరకు కూడాను ఎప్పుడు కూడాను ఇలాగ పురుగులు రావటం కానీ ఇతరత్ర ఏమన్నా పాలు వాసన రావటం కానీ కూడా మరి అవి వచ్చినప్పుడు ఒకవేళ ఏమన్నా కాలదోషం పట్టినటువంటి వాటికి వచ్చి ఉంటే దేవస్థానం ఇచ్చిన వాటిలో మాత్రం లేవు. ఎక్కడైనా వచ్చి ఉంటే అవి పక్కన పెట్టేసేసుకుని నీ పై అధికారి అయినటువంటి సానాచారికో లేకపోతే వైదిక కమిటీకో ఇచ్చి చెప్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసేవాళ్ళు. మరి అతను నిర్బాధ్యతగా ఉద్దేశపూర్వకంగా అవి చేసినట్లుగా అనిపిస్తున్నది. ఇక ఈ ఉదయం గుడిలో ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర కరెంట్ షాక్ తగిలింది. అయితే భక్తులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. దీంతో వెంటనే విద్యుత్ నిలిపివేశారు అధికారులు. విద్యుత్ షాక్ వచ్చిన ప్రాంతాన్ని ఏఈతో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. సమస్యలను పరిష్కరించడంతో యథావిధిగా ప్రసాద వితరణ కొనసాగింది. ఇటీవల వరుస ఘటనలతోటి వార్తల్లో నిలుస్తోంది ఇంద్రకీలాద్రి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో డిసెంబర్ 27న ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ అయింది. ఇక నిన్న మధ్యాహ్నం మహామండపంలో కేక్ కటింగ్కు ప్రయత్నించారు కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు లేటెస్ట్గా శ్రీచక్రార్చనలో పాలల్లో పురుగు రావడం, ఆలయంలో కరెంటు షాక్ ఘటనపై ఆందోళన నెలకొంది. వరుస ఘటనలతో ఆలయ నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, కమిటీ అర్చకుడిని బాధ్యుడిని చేస్తూ నిర్ణయం తీసుకుంది కదా, సో ఆఫ్టర్ దట్ ఏం జరిగింది? ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నటువంటి వరుస ఘటనల మీదైతే ఈవో అయితే ఒక విచారణను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి నివేదిక కూడా ఇవ్వాలని చెప్పని ఈవో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి శ్రీచక్ర పూజా కార్యక్రమంలో పాలలో పురుగులు వచ్చాయని పెద్ద ఎత్తున విమర్శలు రావటం, దాంతోపాటు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగటంతో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు సీసీ ఫుటేజ్లను మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇదంతా ఏమన్నా కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేశారా, లేకపోతే నిజంగా పాలల్లో పురుగులు వచ్చాయా? ఈ 2 అంశాల మీద అయితే విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. ఈవోకి ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పని ఈవో చెప్తూ ఉన్నారు. మరోవైపు వైదిక కమిటీతో పాటు స్థానాచార్యులను కూడా ఈ కమిటీలో చేర్చిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే క్షుణ్ణంగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. స్థానాచార్యులు కూడా TV9తో మాట్లాడుతూ ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి విషయమే తప్ప ఎక్కడ కూడా పాలల్లో అయితే పురుగులు రాలేదంటూ కూడా స్థానాచార్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ విషయం మొత్తం మీద కూడా ఇంకా విచారణ పూర్తయితే కానీ దీని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇంద్రకీలాద్రిపై గత 15 రోజుల వ్యవధిలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి.
గత నెల డిసెంబర్ 27వ తేదీన కూడా విద్యుత్ సరఫరాను విద్యుత్ అధికారులు నిలిపివేయటం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న ఆలయంలో ఉండేటువంటి స్టాల్స్ సిబ్బంది కేక్ను ఆలయంలోకి తీసుకెళ్ళటం ఇదొక రాజకీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం కూడా అమ్మవారి దర్శనం చేసుకొని క్యూ లైన్లో కిందకు వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక కౌంటర్ వద్ద ప్రసాదం కౌంటర్ వద్ద అయితే విద్యుత్ షాక్కు భక్తులతో వెళ్ళిన నేపథ్యంలో కూడా కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ అన్ని వ్యవహారాల మీద కూడా ఆలయ అధికారులు అయితే దృష్టి పెట్టారు. అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రధానంగా శ్రీచక్ర పూజ కార్యక్రమంలో పురుగులు వచ్చాయని ఎక్కడైతే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయో దీని మీద అయితే ప్రధానంగా దృష్టి సాధించి దీని మీద విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే విచారణ కమిటీ ఏదైతే నివేదిక ఇస్తుందో ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఆలయ అధికారులు పూర్తి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గనక ఈ యొక్క అసత్య ప్రచారాన్ని గనక బయటకి పబ్లిష్ చేస్తే మటుకి. శివకుమార్, క్రిస్పీగా దీనికి సమాధానం చెప్పండి. ఒక పండితుడు అర్చకుడు మాట్లాడుతూ 8 ఏళ్లుగా టెట్రా ప్యాకెట్ పాలే వాడుతున్నాము అని చెప్తున్నారు. శ్రీచక్రార్చన అనేది డైలీ బేసిస్లో జరుగుతుందా, అకేషనల్గా జరుగుతుందా? గిద్దెడు పాల కోసం టెట్రా ప్యాకెట్లు వాడాల్సిన అవసరం ఏముంది? స్వచ్ఛమైన ఆవు పాలు ఎందుకు దొరకట్లేదు, ఎందుకు వాడట్లేదు టెంపుల్? ఏం జరుగుతోంది టెంపుల్లో? అయితే గత 15 ఏళ్ళుగా టెట్రా ప్యాకెట్లనే దేవస్థానం యూజ్ చేస్తూ ఉంది. ఆ పూజా కార్యక్రమంలో ఆ పూజ చేసే సమయంలో విజయ నుంచి వస్తున్నటువంటి ఈ టెట్రా ప్యాకెట్లను అయితే పూజా కార్యక్రమంలో వాడుతూ ఉంటారు. అయితే భక్తులు వినియోగించేటువంటి ఈ యొక్క పాలల్లో అయితే ఒక భక్తుడు పురుగులు వచ్చాయని చెప్పని ఒక ఆడియో మెసేజ్ను వాట్సాప్లో సర్క్యులేట్ చేయడంతో ఈ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ భక్తుడు ఎవరనేది కూడా ఇప్పటి వరకు అయితే క్లారిటీ రావాలి. అయితే దీనికి సంబంధించి అసలు ఏ భక్తుడి దగ్గర ఈ పురుగులు వచ్చాయనే దాని మీద కూడా ఆలయ అధికారులు ఇప్పుడు సీసీ ఫుటేజ్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకునే విధంగా అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. ఆలయ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానాచారులు అయితే ప్రస్తుతం ఇదంతా కూడా ప్రచారంగానే చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా వాస్తవాలు లేవంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం పూర్తి విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆల్ రైట్ శివకుమార్. ఫైట్ 5లో సెకండ్ టాపిక్ చూద్దాం. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన జంగా కృష్ణమూర్తి ఎపిసోడ్ సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది. రేపు ఉదయం 10 గంటలకి మంత్రి అనగానితో కలిసి సీఎం దగ్గరికి వెళ్లబోతున్నారు జంగా కృష్ణమూర్తి. తన రాజీనామా, తిరుమల కొండపై తనకు కేటాయించిన రద్దు చేసినటువంటి స్థలంపై ప్రధానంగా చర్చించనున్నారు. వాస్తవానికి ఇవాళే భేటీ జరగాల్సి ఉండగా పలు కారణాలతో రేపటికి వాయిదా పడింది. ఇటు జంగా కృష్ణమూర్తి వర్సెస్ భానుప్రకాష్ అన్నట్టుగా వివాదం నడుస్తోంది. కాటేజ్ కోసం తనకు కొండపై కేటాయించిన స్థలాన్ని తనకు దక్కకుండా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ చేశారని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు జంగా. తనను భానుప్రకాష్ కావాలనే టార్గెట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే స్థల కేటాయింపు నిబంధనలకి విరుద్ధంగా జరిగింది కాబట్టి అడ్డుకున్నట్టుగా చెప్పారు భానుప్రకాష్. ఇక నిన్న టీటీడీ బోర్డు సభ్యత్వ పదవికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. 2005లో టీటీడీ తనకు కేటాయించినటువంటి 500 గజాల స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో అసహనానికి గురై రిజైన్ చేశారు. మరి ఈ ఇష్యూపై చంద్రబాబు ఎలా స్పందిస్తారు, రేపటి భేటీ ఎలా ఉండబోతుంది అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు. ఈశ్వర్, రేపు ముఖ్యంగా ఈ విషయం గురించే సీఎంతో చంద్రబాబు భేటీలో మాట్లాడబోతున్నారా, లేదంటే ఈ భేటీలో ఇంకేమైనా అంశాలు ప్రస్తావనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? కేవలం ఇదే అంశం కేంద్రంగా రేపు సమావేశం జరగబోతుంది. ప్రధానంగా జంగా కృష్ణమూర్తి భావిస్తోంది ఏంటంటే తనకి ఇది వ్యక్తిగత లాభం కాదు, తనకి గతంలో తనకి లభించిన హక్కుని తిరిగి రీఅలాట్ చేయమని కోరుతున్నాను. ఇది ఇప్పుడు ప్రస్తుతం తాను బోర్డు మెంబర్గా ఉన్న నేపథ్యంలో తానేదో ఒక లబ్ధ ప్రతిష్టను పొందాలనుకోవటం లేదు, లేకపోతే లబ్ధి పొందాలనుకోవట్లేదు. తాను ఇది 3వసారి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాను. 2006లో అప్పట్లో బోర్డు సభ్యులుగా ఉన్న దాదాపు అందరికీ ఎవరైతే కోరారో వాళ్ళందరికీ అప్పట్లోనే స్థలాలు కేటాయించడం జరిగింది. కానీ తాను అప్పట్లో ఆర్థికంగా అంత బలోపేతం కాకపోవడం వల్ల, ఆర్థికంగా చేయకపోవడం వల్ల ఆలస్యమైంది తప్పనిచ్చి వేరే కారణాలు ఏమీ లేవు. ఆ తర్వాత మళ్ళీ నేను కోర్టును ఆశ్రయించడం, మళ్ళీ అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ అప్పట్లోనే ఏఈఓగా ఉన్న గతంలో ఉన్న ధర్మారెడ్డి, అంటే వైఎస్ రాజశేఖర టైంలోనే ఉన్న ధర్మారెడ్డి, ఆ టైంలో నేను తెలుగుదేశం పార్టీకి వెళ్తానన్న ఉద్దేశంతో నాకు చివరి క్షణంలో ఆపేశారన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఈరోజు ఉదయం చెప్తున్నట్టుగా భానుప్రకాష్ రెడ్డి తప్ప టీటీడీ బోర్డు ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అందరు సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రభుత్వం అనుమతి తీసుకునే నేను టీటీడీ బోర్డు నిర్ణయం కోసం వెళ్ళాను అని
జంగా చెప్తున్న నేపథ్యం అయితే ప్రభుత్వం అయితే దీన్ని టీటీడీ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా చూస్తోంది. ఎందుకంటే టీటీడీ ప్రజల భక్తుల విశ్వాసానికి సంబంధించింది, ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన నేపథ్యం, టీటీడీ ప్రతిష్టని దెబ్బతినకుండా చూడాల్సిన అంశం కాబట్టి ప్రభుత్వం ఈ 3 కోణాల్లో చూస్తోంది. వీటి నేపథ్యంలో వ్యక్తిగతంగా ఆయన ఒకవైపు వ్యక్తిగతంగా ఆయనకు లబ్ధి పొందాలనుకుంటున్న ఆరోపణలు ఒకవైపు, రెండో వైపు టీటీడీ ప్రతిష్టకు సంబంధించిన అంశం నేపథ్యంలో రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగబోతున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అన్న ఆసక్తి అయితే అందరూ నెలకొంది. ఎందుకంటే ఈరోజు భానుప్రకాష్ రెడ్డి టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన దాదాపుగా గత ఏడాది ఒక చెన్నైకి చెందిన వ్యాపారి 38 కోట్ల రూపాయలు చెల్లించి ఇంతటి స్థలాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అట్లాంటిది కేవలం 1 కోటి రూపాయలకే ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్న జంగా కృష్ణమూర్తికి ఇస్తే ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఈల్డ్ అయినట్టుగా ఉంటుంది కదా అన్నది ప్రధానంగా భానుప్రకాష్ నుంచి వస్తున్న అభ్యంతరం. అయితే జంగా కృష్ణమూర్తి మాత్రం అది ఇప్పుడు కేటాయింపు కాదు కదా, ఇప్పటి నిబంధనలు తనకి ఎలా వర్తిస్తాయి, 2005లో కేటాయించింది కాబట్టి అప్పటి నిబంధనల ప్రకారమే తనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా, అందులోనే నేను ఆర్థికంగా అంత స్థితిమంతుడిని కాదు, నేను ఒక్కడనే చేయలేకనే దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని మరి ట్రస్ట్కి చైర్మన్గా నేను ఉంటూ దాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. దానికి ముఖ్యమంత్రి మొదట ఆమోదించారు. అయితే ఆ తర్వాత క్యాబినెట్లో టీటీడీ బోర్డు ఆమోదం తీసుకున్న తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాబినెట్లో మళ్ళీ చర్చకి రావాల్సిన అవసరం ఏంటి, క్యాబినెట్లో చర్చకి రావడానికి దారితీసిన పరిణామాలు ఏంటి, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి చంద్రబాబుని అలాగే యువనేత లోకేష్ని కలిసి వాళ్ళ అంగీకారాన్ని తీసుకుని నేను టీటీడీ బోర్డుకి వెళ్ళాను. ఆ తర్వాత టీటీడీ బోర్డు ఆమోదించింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆమోదం లభించాల్సింది పోయి క్యాబినెట్లో డిస్కషన్కి రావాల్సిన దానికి కూడా దాని వెనక కూడా కొంత కుట్ర ఉంది అని చెప్పి ఆయన భావిస్తున్నారు. సో ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు టీటీడీ ప్రతిష్ట అనేది చాలా కీలకం, కానీ దాని నేపథ్యంలో దాన్ని అడ్డం పెట్టుకుని తనను వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేశారు, తన రాజకీయానికి ఇబ్బంది కలిగే ప్రయత్నం చేశారు. కాబట్టి తన వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఎందుకంటే నేనేదో ఇప్పుడు బోర్డులోకి వచ్చి ఇప్పటికిప్పుడు నేను ఆ స్థలాన్ని తీసుకుంటున్నట్టుగా పోర్ట్రే అయింది, కానీ ఇది ఇప్పటిది కాదు, గత 20 సంవత్సరాల క్రితమే కేటాయించింది కాబట్టి అప్పట్లోనే దాదాపుగా 2005లో లభించింది కాబట్టి ఆ హక్కుని నేను మళ్ళీ రియలైట్ చేయడంలో కోరడంలో తప్పేంటి అని ఆయన వాదిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి ఎలా దీన్ని సాల్వ్ చేస్తారు అన్నది చాలా కీలకమైన అంశంగా మారింది. సో రేపు ఉదయం దాకా దీనికి సంబంధించి పరిష్కారం కోసం వేచి చూడాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త, సిద్దిపేట మ్యాప్ ని రేవంత్ సర్కార్ మార్చేయబోతోందా? సిద్దిపేట జిల్లాని రద్దు చేసి సంగారెడ్డిలో కలిపేస్తారా? అసలు ఈ ప్రచారంలో నిజమెంత? ఇదే ఇప్పుడు సిద్దిపేట జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సిద్దిపేట ప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాంక్ష పోరాట ఫలితంగా 2016లో 23 మండలాలతో సిద్దిపేట జిల్లాగా ఏర్పాటైంది. అయితే ఇప్పుడు తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి రాగానే సిద్దిపేట జిల్లా చుట్టూ వేడి రాజుకుంది. సిద్దిపేట జిల్లాపై కుట్రనా, రాజకీయ కోణమా, లేక పునర్వ్యవస్థీకరణ అంటూ ప్రజలు విభిన్న వాదనలతో చర్చ కొనసాగుతున్న వేళ జిల్లాని తీసివేసే కుట్రలకి ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ నేతల ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. ముఖ్యంగా సిద్దిపేటని ముక్కలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ తో సెగరాజుకుంది. సిద్దిపేట జిల్లా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలు ఎక్కువయ్యాయని సాకు చూపి జిల్లాని రద్దు చేసి సంగారెడ్డిలో కలపాలని కుట్రలు చేస్తున్నారన్నారు. జిల్లా జోలికొస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. హరీష్ రావు వ్యాఖ్యలకి మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు తాము సిద్దిపేట జిల్లాని తొలగిస్తామని ఎక్కడా చెప్పనే లేదు కదా అని క్లారిటీ ఇచ్చారు. రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయొద్దని మంత్రి పొన్నం తనదైన స్టైల్లో హరీష్ రావుకు చురకలంటించారు. అసలు ఈ డౌట్స్ రైజ్ అవడానికి కారణం ఏంటి? సిద్దిపేటని సంగారెడ్డిలో కలిపేస్తారా? మా ప్రతినిధి శివతేజ అడిగి తెలుసుకుందాం. శివతేజ, మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చిన తర్వాత హరీష్ రావు ఏమంటున్నారు? ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం రావడం, ఎక్కడే ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా అంశం కూడా ఇక్కడ తెర మీదకి వచ్చింది. ఏదైతే సిద్దిపేట జిల్లాను మారుస్తారు, తొలగిస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తుందంటూ నిన్న సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో సీరియస్ అవ్వడం జరిగింది. ఒకవేళ సిద్దిపేట జిల్లాను తొలగిస్తే కనుక ఖచ్చితంగా తాను ఊరుకునే ప్రసక్తే లేదంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో దీనికి పొన్నం ప్రభాకర్ కూడా ఈరోజు స్పందించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ క్లియర్గా చెప్పడం జరిగింది, ఎక్కడా కూడా సిద్దిపేట జిల్లాను మారుస్తాం, తీసేస్తామంటూ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పెద్దలు కావచ్చు ఎక్కడ కూడా చెప్పలేదు. దీన్ని కొంతమంది రాజకీయ లబ్ధి పొందడానికి మాట్లాడితే దానికి మేము చేసేది ఏం లేదంటూ కూడా పొన్నం చెప్పడం జరిగింది. ఇక గతంలో ఏదైతే వీరంతా కూడా జిల్లాల పునర్విభజన చేశారో అప్పుడు కూడా చాలా జిల్లాలు కేవలం కొంతమంది స్వార్థం కోసం చేశారంటూ కూడా ఆరోపించిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే
ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ను ఏదైతే ఆ ఇష్యూను కూడా తీసుకోవడం జరిగింది. గతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ను ఇక్కడ ప్రజలు వద్దన్నా ఎన్నిసార్లు చెప్పినా కూడా దాన్ని కావాలని సిద్దిపేట జిల్లాలో మార్చారు అంటూ కూడా గుర్తు చేశారు. ఏదైతే హుస్నాబాద్ ప్రజలు కేవలం కరీంనగర్ జిల్లాలోనే మేము ఉంటామని పదే పదే చెప్పినా కూడా దాన్ని సిద్దిపేట జిల్లాలోకి మార్చారు. ఒకవేళ మేము కనుక చేంజ్ చేయాలనుకుంటే అక్కడ ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ప్రజల పాలనకు సౌకర్యవంతంగా ఉండేలాగా కొన్ని హద్దులు మార్చే అవకాశం ఉంటుంది, కానీ జిల్లాను మారుస్తామంటూ ఎక్కడ కూడా చెప్పలేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఏదైతే గతంలో సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ని కలిపినప్పుడు మేము వద్దన్నా కూడా ఆ ప్రభుత్వం చేసింది, ఒకవేళ మేమిప్పుడు చేయాలనుకున్నా కూడా వారు వద్దంటే మేము ఆగుతామా అంటూ కూడా పొన్నం క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పటి వరకు అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, సిద్దిపేట జిల్లాను మారుస్తామంటూ ఎక్కడా కూడా అనలేదంటూ కూడా పొన్నం క్లియర్గా చెప్పడం జరిగింది. 6 రోజులు సుమారు 150 గంటలు వందలాది మంది కార్మికుల శ్రమతో ఎట్టకేలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లౌట్ మంటలు అదుపులోకొచ్చాయి. శకలాల్ని ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. వాటర్ అంబ్రెల్లా ద్వారా శీతలీకరణ పనులు కూడా చేపట్టారు. వెల్ క్యాపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతోంది. బావి వద్ద అమర్చడానికి బ్లో అవుట్ ప్రివెంటర్ ని ఓఎన్జీసీ సిద్ధం చేసింది. మొదటి రోజు మంటలు చాలా ఉధృతంగా తాడి చెట్టు ఎత్తున ఎగిసిపడ్డాయి. 5వ రోజు మంటల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పనుల్లో వేగం పెరిగింది. దీంతో వెల్ దగ్గర నుంచి 600 టన్నుల శకలాల్ని తొలగించారు. మొత్తం 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్లు అధికారులు తేల్చారు. ఈ ఘటనతో ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. వందలాది కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యాయి. అలాగే పంటలు, ఆక్వాకు కూడా భారీగా నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, అధికారుల అంచనా ఏంటి? అంటే 100 కోట్లలో నష్టం వాటిల్లి ఉండొచ్చు అంటున్నారు. అలాగే ఈ బ్లోఅవుట్ ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఎలాంటి సాంకేతికత ఉపయోగించారు? అంటే ఖచ్చితంగా అయితే గత 6 రోజులుగా అటు ఇరుసుమండ, అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి లక్కవరం, ఈ 2 గ్రామాలకి ఒక కుంపటిగా మారింది. 6 రోజులుగా ఈ బ్లోఅవుట్కి సంబంధించినటువంటి మంటల్లో ఎగిసిపడుతుండటంతో ఈ 2 గ్రామాల ప్రజలు కూడా బిక్కుమంటూ కూడా జీవించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఓఎన్జీఎస్సీ అధికారులు అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకున్నారు. అత్యాధునికమైన టెక్నాలజీ ఉపయోగించి ఎట్టకేలకు కూడా బీఓపీ ద్వారా ఈ గ్యాస్ నియంత్రించారు. అదేవిధంగా మంటలను కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. ఇది ఒక విజయంగా కూడా, అంటే అతి తక్కువ సమయంలోనే బ్లోఅవుట్ని కంట్రోల్లోకి తీసుకురావడం, మంటల్ని అదుపు చేయడం కూడా ఒక విజయంగా కూడా ఓఎన్జీసీ అధికారులు భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో పాసర్లపూడి బ్లోఅవుట్ అనుభవం నేపథ్యంలో ఇది ఎప్పటి వరకు కూడా ఈ మంటలు అదుపులోకి వస్తాయని ఒక ఆందోళన అయితే స్థానికంగా కూడా వ్యక్తమైన పరిస్థితి. అయితే ఎప్పుడైతే బ్లోఅవుట్ ద్వారా పెద్ద ఎత్తున మంటలు వచ్చినాయో, 25 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినాయో, ఆ పరిసర గ్రామ ప్రజలను కూడా అటు 2 గ్రామాలు 3 గ్రామాల ప్రజలను కూడా మొత్తం ఖాళీ చేయించి సమీపంలోనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక పంట నష్టాన్ని విషయానికి వస్తే భారీ ఎత్తున కూడా దాదాపుగా 2 ఎకరాల్లో 500 కొబ్బరి చెట్ల వరకు కూడా పూర్తిగా తగలబడిన పరిస్థితి. వాటికి సంబంధించిన ఒక్కొక్క కొబ్బరి చెట్టు మీద రైతుకు 50,000 రూపాయల వరకు కూడా ఆదాయం లభిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం ఆదాయాన్ని ఆ సమీప ప్రాంతంలోని రైతులందరూ కోల్పోయారు. అదేవిధంగా గ్యాస్కి సంబంధించి, అదేవిధంగా ఆయిల్కి సంబంధించినటువంటి లిక్విడ్స్ మొత్తం కూడా సమీపంలోని అన్ని పొలాల్లో వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం రైతులు కూడా తమ పంట పొలాల్లో ఇప్పుడు రెండోసారి వేసుకున్నటువంటి వరి సంబంధించి కూడా పూర్తిగా కూడా తాము ఇక భూమిని నిరుపయోగంగా వదిలేయాలని ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అదేవిధంగా మొత్తం నష్టపోయినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా గ్రామంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఫస్ట్ రోజు పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పటికీ కూడా 2వ రోజు ఈ మంటలు ఇక పెద్ద ఎత్తున ఇంకంటే దూర ప్రాంతాలకు వ్యాపించవు, మీకు అందరూ కూడా సురక్షితంగా ఉంటుంది కాబట్టి అందరూ పునరావాస కేంద్రాలను ఖాళీ చేసి గ్రామాల్లోకి రావాలని అధికారులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారందరూ కూడా వచ్చారు. అయితే తమకు జరిగినటువంటి నష్టాన్ని మాత్రం ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా అధికారుల యంత్రాంగం కూడా మొత్తం కూడా రేపు మరోసారి సమావేశం కాబోతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పించి వారికి సంబంధించినటువంటి నష్టాన్ని కూడా ఎలా చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాలి అనేది కూడా అంచనా వేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇక 2వది ఫైనల్గా ఇప్పుడు దీనికి మంటలకి బ్లోఅవుట్కి సంబంధించి అయితే బీఓపీ విధానంలో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేశారు. తర్వాత ఏం చేస్తారు, వాట్ నెక్స్ట్ అంటే ఖచ్చితంగా కూడా ఓఎన్జీసీ పాత్ర వరకు కూడా ఓఎన్జీసీ అయితే ఇప్పుడు సురక్షితంగా బ్లోఅవుట్కు సంబంధించిన మంత్రాలను నియంత్రణలో తీసుకొచ్చాము. దాన్ని ఇక భవిష్యత్తులో దాని నుంచి గ్యాస్ వెలువడకుండా పకడ్బందీగా చర్యలు అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తీసుకున్నామని చెప్తున్నారు. దీన్ని ఫర్దర్గా ఇప్పుడు డీప్ ఇండస్ట్రీ అనేది ఆ సంస్థ నిర్వహిస్తుంది కాబట్టి ఆ సంస్థకు అప్పచెప్తామని చెప్తున్నారు. ఆ సంస్థ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా అంచనా వేసుకొని భవిష్యత్తులో ఈ వెల్ నుంచి గ్యాస్ తీస్తుందా లేదా పూర్తిగా దాన్ని నిరుపయోగంగా మారుస్తారనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవి.